తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక గురువు, కృష్ణుడి అంశామూర్తిగా భావించే గురు మహారాజ్ స్వామి నారాయణ్ భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ సంప్రదాయానికి సముజ్వలత్వాన్ని కల్పిస్తూ ఆధ్యాత్మిక ఆత్మ దర్శనాన్ని స్వామి నారాయణ్ సాకారం చేశారు. అక్షరధామ్ పేరిట నెలకొల్పిన స్వామి నారాయణ్ సన్నిధానాలు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్నాయి. అలాంటి అక్షరధామ్ సన్నిధులలో తలమానికమైన సర్వశ్రేష్టమైన స్వామి నారాయణ్ సన్నిధానం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో నెలకొని ఉంది. ఈ విశిష్ట మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ నారాయణ. సమాజాన్ని ఉద్ధరించడానికి పరమాత్మ అనేక రూపాలను ధరించాడు. దశావతారాలతో పాటు ఎన్నో వివిధ ఆకృతుల్ని ధరించి విష్ణువు లోకోద్ధరణ చేశాడు. ధర్మాన్ని సదా సంరక్షిస్తున్నాడు. ఆ సంవిధానంలో ఎందరో మహర్షులు, మహనీయులు గురువుల రూపంలో తమ అంశను ప్రతిఫలింపచేసి వారి ద్వారా పరమాత్మ ధర్మం, శాంతి, సౌజన్యాలను సమాజంలో పెంపొందింపచేశాడు. ఆ నేపథ్యంలో సాకారమైన మహనీయులు సాక్షాత్తు దైవాంశ సంభూతులై తేజరిల్లారు. మోక్షమనే లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక సంప్రదాయమైన మార్గాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే ఉద్ధవ సంప్రదాయం. భగవంతుడంటే ఎక్కడో ఉండడు, మనలో ఉండే నిత్య చైతన్య నిజరూపుడే పరమాత్మ. భగవంతుడు మన ఆప్తుడు, ప్రియసఖుడు. స్నేహమాధుర్యాన్ని దైవానికి పంచడం ద్వారా, ఆత్మీయతను కనబర్చడం ద్వారా దైవకృప అందుకోవచ్చు అని ఉద్ధవుడు ప్రబోధించాడు. ఉద్ధవుడి ప్రవచనామృతాన్ని జనసామాన్యంలోకి ప్రవహించిన మహాయోగి గురు సామ్రాట్ స్వామినారాయణ్. స్వామినారాయణ్ ప్రతిపాదించిన ఉద్ధవ సంప్రదాయానికి ఎందరో ఆకర్షితులయ్యారు. తన బోధనల్ని పరివ్యాప్తం చేయడానికి స్వామినారాయణ్ 6 మందిరాలను నెలకొల్పారు. వాటికి అక్షరధామ్గా ఆయన నామకరణం చేశారు. అక్షరం ద్వారా జ్ఞానం పరివ్యాప్తం చెందుతుందనే కారణంగా అక్షరానికి ఆయన మందిరాన్ని నిర్మించి వాటిని అక్షరధామ్గా పేర్కొన్నారు. ఆ పరంపరలోనిదే అహ్మదాబాద్లోని అక్షరధామ్ మందిరం. స్వామినారాయణ్ స్ఫూర్తితో విశ్వవ్యాప్తంగా 600కు పైగా స్వామినారాయణ్ మందిరాలు అక్షరధామ్ పేరిట విరాజిల్లుతున్నాయి. స్వామినారాయణ్ సంస్థాన్ అనేది అక్షరధామ్ పూర్తి పేరు. ఆచరణాత్మక, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రక్రియ అవలంబనలో అక్షరధామ్ మందిరాలలో అహ్మదాబాద్ విశేషమైనది. అద్భుతమైన కళా జగత్తును ఆవిష్కరించే ఈ మందిరం నయన మనోహరంగా, కమనీయంగా, రమణీయంగా శోభిల్లుతోంది. జీవుడితో దేవుణ్ణి దర్శించాలని చెప్పిన స్వామి నారాయణ్ సంప్రదాయాలకు రాశీభూతమైన పెన్నిధే అక్షరధామ్ స్వామి నారాయణ్ మందిరం. ప్రధాన మందిరంలో తన ఆరాధ్య దైవమైన నారాయణుడి సహితంగా స్వామి నారాయణ్ నరమూర్తిగా గోచరమవుతాడు. అందుకే ఈ మందిరాన్ని శ్రీ నరనారాయణ్ మందిరంగా వ్యవహరిస్తారు. సుందరమైన నేత్రపర్వమైన మందిరంలో బంగారు మంటపంలో జంట విగ్రహాకృతులు గోచరమవుతాయి. అక్షరధామ్, మోక్షధామ్. అక్షరధామ్ దివ్య సంస్థానికి పరంధామ్ అని వ్యవహరిస్తారు. అక్షరధామమే ఓ అద్భుతం. ఆ అద్భుత కట్టడంలో అణువణువున కళాత్మకత, పారవశ్యకత, తాదాత్మ్యకత, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. నేత్రాల ముందు దివి నుంచి భువికి దిగిన స్వర్గలోపు కట్టడంలా అక్షరధామ్ ముగ్ధుల్ని చేస్తుంది. ఇంతటి అపురూప కళా నిర్మాణం ఎలా సాధ్యమైందా అని భక్తులు ఆశ్చర్యచకితులవుతారు. కళాత్మకంగా తీర్చిదిద్దిన ప్రధాన మందిరంలో స్వామినారాయణ్ కృష్ణ పరమాత్మ సహితంగా నరనారాయణ్ మూర్తుల పేరిట దర్శనమిస్తారు. బంగారు వర్ణమయ విగ్రహాకృతులుగా నరుడిగా స్వామినారాయణ్, నారాయణుడిగా శ్రీకృష్ణ పరమాత్మ గోచరమవుతారు. నిర్మల భక్తి, అమలిన హృదయమనే భక్తి పుష్పాలను దైవానికి సమర్పించడం ద్వారా భక్తుడు, భగవంతుడు ఒకటై ఒకే వేదికపై కొలువు తీరడం సుసాధ్యమవుతుందని ఈ నరనారాయణులు చాటి చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు సమీపంలోని ఛాయా గ్రామంలో 1781వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన ఘనశ్యామ్ పాండే పేరిట స్వామినారాయణ్ జన్మించారు. 7 సంవత్సరాల చిరుప్రాయంలోనే వేదాంగాలను అభ్యసించారు. 11 సంవత్సరాల వయసులో నీలకంఠపర్ణిగా దేశాటన ప్రారంభించారు. పాదయాత్రతో 7 సంవత్సరాల పాటు ఆసేతు హిమాచలం పర్యటించారు. విభిన్న సంస్కృతులు, వివిధ ఆచార వ్యవహారాలను, వాటి మర్మాలను ఆకళింపు చేసుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే ఉదాత్త భావనే భారతీయ ఆర్షధర్మ ఆత్మకు ప్రతిబింబమని గ్రహించారు. గురుముఖంగా వేద విద్యను అభ్యసించారు. దేశాటన తరువాత నీలకంఠపర్ణి గుజరాత్లోని శ్రీరామానంద ఆశ్రమంలో చేరారు.
ఆశ్రమం అందిస్తోన్న సేవల్లో పాలు పంచుకున్నారు. నీలకంఠపర్ణికి శ్రీ రామానందుల వారు సహజానంద స్వామి అని ఆశ్రమనామాన్ని ఇచ్చారు. కేవలం 20 సంవత్సరాలకే ఇహపర వేదాంతాలను ఆపోషణ పట్టి సమాజానికి సారథ్యం వహించగల మానసిక పరిపక్వతను సాధించారు. స్వామినారాయణ్గా నామధేయాన్ని ఏర్పరచుకుని శ్రీకృష్ణ భక్తునిగా ఉద్ధవ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధార్మిక ధర్మాన్ని మేళవించారు. సరికొత్త తాత్విక సంప్రదాయానికి బీజం వేసి భక్తిభావ పరిమళాల్ని విశ్వవ్యాప్తం చేశారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశామూర్తిగా కారణజన్ముడిగా ఖ్యాతిగాంచారు. నారాయణుడి చెంతనే ఉంటూ భగవంతుడితో సమానంగా నిత్య పూజలను స్వామినారాయణ స్వీకరిస్తున్నారు. అచ్చెరువొందే అద్భుత కట్టడాలతో చూపు మరల్చుకోలేని నిరుపమాన కళాశైలితో అక్షరధాం సన్నిధి ఆద్యంతం ఆకర్షిస్తుంది. ప్రాచీన ఆధునిక సంప్రదాయాలు మేలు కలయికతో సౌందర్యాత్మక ఆధ్యాత్మిక సదనంగా అక్షరధాం అలరింపచేస్తుంది. అక్షరధాం అపురూప కళా నెలవు. సృష్టిలోని సౌందర్యాన్ని ఉలులకు అద్ది శిల్పులు తమ నైపుణ్యంతో ఓ రసాత్మక, కళాత్మక, ఆధ్యాత్మిక జగత్తును ఆవిష్కరించారు. సనాతన భారతీయ కళలు, శిల్పకళాకారుల అసమాన ప్రజ్ఞా విశేషాలు, ఆలోచనా విలువలకు నిలువుటద్దంలా అక్షరధాం కనువిందు చేస్తుంది. ఉద్ధవ సంప్రదాయ పరంపరకు అపురూప ప్రతిబింబమై ఘనంగా తేజరిల్లుతోంది. సువిశాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ మందిరం శాంతి, సౌందర్యం, దివ్యత్మాల మేలు కలయిక. అక్షరధామానికి నేపథ్యం విశ్వజనీన ప్రేమ, ఆధ్యాత్మికత, భక్తి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఈ దివ్యధామ నిర్మాణంలో వేలాది మంది నిపుణులైన కళాకారులు, సహాయకులు ఎన్నో సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు. అక్షరధాం 10 వైపులా 10 ద్వారాలుంటాయి. వీటిలో మయూరద్వారం, స్వాగతద్వారం, గజద్వారం, అశ్వద్వారం, పూర్ణకుంభద్వారం ఎంతో విశేషమైనవి. వివిధ జంతు సమాహారం, నృత్య రీతులు, సౌందర్యాతిశయంతో శోభిల్ల లలనామణులు, కళాత్మక స్తంభాలు, నగిషీలతో తీర్చిదిద్దిన ఆర్చీలు, గోపురాలు, చతుష్కోణపు శిఖరాలు, వేలాది శిల్పాలు. ఇలా అక్షరధామం కళాతోరణమై విరాజిల్లుతోంది. అహ్మదాబాద్ స్వామినారాయణ్ మందిరంలో ఘనశ్యామ్జీ పేరిట కృష్ణ పరమాత్మ అర్చామూర్తిగా గోచరమవుతాడు. శ్రీమన్నారాయణమూర్తి వలె అలంకృతమై స్థానకమూర్తిగా, సమ్మోహన భరితంగా, సుందర శ్రీకృష్ణమూర్తిగా స్వామి దర్శనమిస్తాడు. కృష్ణం వందే జగద్గురుం అని సంకీర్తించినట్టుగా తన గీతామృతంతో లోకానికి జ్ఞానసుధను పంచిన కృష్ణ పరమాత్మ దివ్య మంగళాకృతి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నమోస్తు నీలమోహన దేహాయ నీరజ నేత్రాయ నవ్యానంద ప్రదాయకాయ శ్రీకృష్ణాయ నమోస్తుతే అంటూ కృష్ణనారాయణుణ్ణి భక్తులు ప్రార్థిస్తారు. అహ్మదాబాద్ అక్షర్ధాం స్వామినారాయణ్ మందిరంలో పలు దర్శనీయ మందిరాలున్నాయి. వాటిలో ప్రధానమైనది ధీర హనుమాన్ మందిర్. గదాయుధధారిగా కపివీరులతో పరివేష్టితమై ఉండే ఈ విగ్రహాకృతి విలక్షణంగా భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ఈ మందిరానికి పక్కనే రాధికాకృష్ణ మందిరంలో రాధాకృష్ణుల సమ్మోహన భరిత విగ్రహాకృతులు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. స్వామినారాయణ్ సన్నిధానాలలో తప్పక దర్శనమిచ్చే హరికృష్ణ, ధర్మాదేవ్, భక్తిమాతల మందిరం ఈ నెలవులో కూడా ఉంది. బంగారు మంటపంలో భవ్యమోహనంగా వెలిసిల్లే ఈ విగ్రహాకృతుల్ని కృష్ణుడు, ధర్మరాజు, ద్రౌపదులకు సంకేతంగా భావిస్తారు. అహ్మదాబాద్లోని స్వామినారాయణ సన్నిధి భక్తులకు దివ్యమైన ఆధ్యాత్మిక పెన్నిధి. ఈ లోగిలిలోని ధీర హనుమాన్ మందిరం భక్తజన రంజకంగా మురిపిస్తుంది. గదాయుధాన్ని చేతబూని వానర వీరులతో పరివేష్టితమైన ఆంజనేయుడు భక్తాభీష్ట వరదాయకునిగా గోచరమవుతాడు. రాధికా కృష్ణ తవ విరహే కేశవ అంటూ భక్త జయదేవుడు గీత గోవిందం ద్వారా రాధికా కృష్ణుల మధుర ప్రేమను, విరహాన్ని, అమలిన శృంగారాన్ని అక్షరీకరించాడు. జయదేవుని అంతరంగానికి సంకేతంగా రాధికా కృష్ణులు బంగారు వర్ణమయ మంటపంలో సుందర సుమనోహరంగా దర్శనమిస్తారు. హరికృష్ణ, ధర్మదేవ్, భక్తిమాతల విగ్రహాకృతులు ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాయి. కృష్ణుడు, ధర్మరాజు, ద్రౌపదీదేవులకు ప్రతీకలుగా ఈ ముగ్గురు మూర్తుల్ని భక్తులు ఆరాధిస్తారు. ధర్మదేవతలకు ప్రతీకగా, ధర్మాన్ని ముందుకు నడిపించిన విశిష్టమూర్తులకు ప్రతిబింబంగా ఈ ముగ్గురు మూర్తుల ప్రతిమలకు పూజాధికాలను నిర్వహిస్తారు. తలపాగాలు ధరించి బంగారు వర్ణమయ శోభితంగా, శోభస్కరంగా ఈ మూర్తులు భాసిల్లుతాయి. ఆధ్యాత్మిక యశస్సు, కళా తేజస్సు, భక్తి భావ ఉషస్సు కలగలిసిన దివ్య సన్నిధి అక్షరధాం. భారతీయ ఆలయ నిర్మాణ శైలిలో
తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ మందిరాలు ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని చాటి చెబుతున్నాయి. నిరంతరం భక్తులతో సందడిగా ఉంటూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింతగా పెంపొందిస్తున్నాయి. ఆ సంవిధానంలోనిదే అద్వితీయమైన అహ్మదాబాద్ స్వామి నారాయణ్ అక్షరధామ్ మందిరం. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్షరధామ్ దివ్య మందిరాలలోకెల్లా ప్రఖ్యాతిగాంచిన మందిరం అహ్మదాబాద్ స్వామినారాయణ్ మందిరం. ఎన్నో దేశాలలో స్వామినారాయణ్ సత్సంగ్ సమాజాలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన ఈ సంస్థ మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికీ 7,000 కేంద్రాలు, 700 మంది సుశిక్షితులైన శిష్య బృందం, 55,000 మంది స్వచ్ఛంద సేవకులతో, లక్షలాది మంది అనుయాయులతో స్వామినారాయణ్ సంస్థాన్ సమాజ పర్యావరణ పరిరక్షణ వంటి 160 సేవా రంగాలలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికతకు అసలైన అర్థాన్ని చాటి చెబుతోంది. సమాజ సేవలో అప్రతిహతంగా దూసుకు వెళుతోంది. భక్తుడికి భగవంతుడికి మధ్య ఆధ్యాత్మిక సూత్రం అనేది వారధిగా ఉంటుంది. భగవదనుగ్రహం పొందాలంటే నిర్మలమైన భక్తి, నిష్కల్మషమైన హృదయం ఉండాలి. ఈ రెండే దైవానికి మనం సమర్పించే పూజా కుసుమాలు. మానవీయ విలువలతో మానవీయతను చాటుకోవడం ద్వారా భగవత్ కరుణను సాధించవచ్చని పరమగురువు స్వామి నారాయణ్ చాటి చెప్పారు. ఆ మహనీయుని ఆధ్యాత్మిక మార్గం సర్వదా అనుసరణీయం.